నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో పల్నాడు మాచర్లలో విధ్వంసకర ఘటనలు జరిగాయి. రాయలసీమ సంస్కృతిని తలపించాయి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక వైసీపీ హయాంలో మాచర్ల పల్నాడులో ఎన్నో వివాదాస్పద ఘటనలు కూడా జరిగాయి. టీడీపీ హయాంలో సైతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండేది. అప్పట్లో ఎరపతినేని శ్రీనివాసరావు దూకుడుగా ఉండేవారు. ఆయన వ్యవహార శైలి సైతం వివాదాస్పదంగా ఉండేది. తాజాగా ఆయన మరోసారి గురజాల ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి, సంచలనంగా మారుతున్నాయి. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు 2 రోజుల కిందట నియోజకవర్గ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకు ప్రశాంతమైన పల్నాడు కావాలి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గం చాలు. మళ్ళీ అటువంటి ఉదంతాలు జరగడానికి వీల్లేదు. నేను పోలీసులకు చెప్పేది ఒక్కటే, టీడీపీ వాళ్ళు దాడులకు పాల్పడినా కేసులు పెట్టండి. తప్పు ఎవరిదైతే వారిని శిక్షించండి. వైసీపీ నాయకులను, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా, ఎవరు ఊళ్ళు వదిలి వెళ్ళొద్దు. హాయిగా మీ భార్య పిల్లలతో కలిసి జీవించండి. మీ వ్యవసాయం, వ్యాపారాలు మీరు చేసుకోండి. మీ పనులు మీరు చక్కదిద్దుకోండి. నేను ఎవ్వరికి ఇబ్బంది పెట్టను. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మీరు నాకు ఫోన్ చేయండి అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే సుమారు 1 కోటి మందికి పైగా ఈ వీడియోను వీక్షించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రాష్ట్రంలో వివాదాస్పద నియోజకవర్గాల్లో గురజాల ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ నియోజకవర్గంలో విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. వేలాది టీడీపీ కుటుంబాలు ఉన్నపట్టణ ఊర్లు వదిలి వెళ్లిపోయాయి. 1-2 సార్లు టీడీపీ కీలక నేతలపై నేరుగా దాడులు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇక పల్నాడులో బాధితుల పరామర్శకు వెళ్తున్న బోండా ఉమ, బుద్ధ వెంకన్న వాహనంపై నేరుగా దాడి చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇటువంటి వాతావరణానికి ఫుల్ స్టాప్ పడాలన్న కోరిక అందరిలో ఉంది. ఈ తరుణంలో ఎరపతినేని శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కొందరు ఈ మంచి వాతావరణాన్ని ఆహ్వానిస్తున్నారు కూడా. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.